ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో ఒక హామీని ఇచ్చాడు. అదేంటి అంటే వాలంటీర్స్ వ్యవస్థని కొనసాగిస్తా అని. ఇంతకుముందే 2-3 రోజుల ముందే ఆయన పొత్తులో భాగస్వామి అయిన ఎన్నికల్లో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ అటు వాలంటీర్స్ వ్యవస్థను కానీ ఇటు సచివాలయ వ్యవస్థను కానీ రెండింటిని రద్దు చేస్తా అని ప్రకటించారు. అంటే ఇది భిన్నాభిప్రాయాలు అయినప్పటికీ ఇద్దరు కలిసే పోటీ చేస్తున్నప్పుడు మరి గెలిస్తే ఇది చేస్తారా అది చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా నేను ఏదైతే వాలంటీర్స్ వ్యవస్థని కొనసాగిస్తా అన్నప్పుడు అసలు చంద్రబాబు నాయుడు మాటల్ని కానీ పవన్ కళ్యాణ్ మాటల్ని కానీ ప్రజలు నమ్ముతారా? ప్రధానంగా వాలంటీర్స్ నమ్ముతారా? వీళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడే వాలంటీర్స్ వ్యవస్థని ఎంత ఘోరంగా మాట్లాడంటే అదొక దరిద్రపు వ్యవస్థ అని, ఆ వ్యవస్థలలో వాలంటీర్ చేసే ఉద్యోగం అసలు ఉద్యోగమే కాదని, ఆ వాలంటీర్సు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన సీనియారిటీని కూడా మర్చిపోయి ఎవరు లేనప్పుడు ఇళ్ళకి వెళ్ళి తలుపులు కొడుతున్నారు మగోళ్ళు లేనప్పుడు అని చెప్పేసి అంత ఘోరమైన మాటలు కూడా మాట్లాడాడు. మరి ఈరోజు అలాంటి దుర్మార్గమైన వ్యవస్థని, అలాంటి దుర్మార్గ పని చేసే వాలంటీర్లని మరి ఎలా కొనసాగిస్తున్నాడు అంటున్నాడు అని చెప్పాల్సి. అంటే ఈ మాటని మనమన్నం కాదు, అసలు చంద్రబాబు నాయుడు మాటల్లోనే మనం విందాం. ఆయన స్వయంగా ప్రకటించిన పని కూడా మనకు కనపడుతూ ఉంది. వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు ఎవరు అడిగారంటే మిమ్మల్ని వాలంటీర్స్ ఎవరు అడిగారా? ఏంటి లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్య సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెలిపి తల్లులు కూడా. ఇదే కదండి ఇది. ఎంత నీచమండి ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. అంటే ఈయనకు ఒక విధంగా చెప్పాల్సి వస్తే చాలా బాధ వేసిందట, బాధ అనిపిస్తుందట. అసలు వ్యవస్థను చూస్తేనే బాధ అనిపిస్తుంది అనేది స్పష్టంగా మన మాటల్లోనే విన్నాం. మరి ఇప్పుడు ఇస్తున్న హామీని కూడా ఒక మాటగా మనం విందాం. మీ ఉద్యోగాలను తీసేయను, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీ ఉద్యోగాలని తీసేయను, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. ఇన్న 2 మాటలు కూడా విన్నారు మీరు. ఒకటి వాలంటీర్స్ దుర్మార్గమైన వ్యవస్థ అని, 2 వాలంటీర్ని నేను తీసేయను ఉంచుతానని. ఇంకా స్పష్టంగా ఇంకో మాట కూడా అన్నాడు. ఏంటంటే వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి తర్ఫీదు ఇచ్చి ఇంతకంటే మంచి ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు చేస్తారట. ఉద్యోగాలు ఇస్తామని కాదు. అంటే ఇలాంటి మాటలు రోజుకో మాట, పూటకో మాట, గడియకో మాట చెప్తే నిజంగా వాలంటీర్స్ కానీ ప్రజలు కానీ నమ్ముతారా? అసలు చంద్రబాబు నాయుడు మాటల్ని వాలంటీర్స్ నమ్ముతారా అనేది ఒక ప్రశ్న. హాయ్ హలో, నేను మీ యాంకర్ మొదలత. గట్టు వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గంట సింబల్ మాత్రం మర్చిపోకండి.